పరాశర భట్టర్లు ఒక చమత్కారం చేశారు. ఈ సృష్టి అంతా చేసావు, సృష్టి అంతా నిలబెట్టావు, పెద్ద రాక్షస సంహారం చేశావు అంటారయ్యా తెలియని వాళ్ళు. ఇవన్నీ మా కోసం చేసావేంటి, మీ ఆవిడ సంతోషంగా చూడాలని చేసావన్నారు. ఎందుకనంటే ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకౌరకిత నేమకటాక్షలీలాం శ్రీరంగ హర్మ్య తలమంగళ దీపరేఖాం శ్రీరంగరాజ మహిషీం శ్రియమాశ్రయామ శ్రియై సమస్త చిరజిత్ విధాన వ్యసనం హరే అంగీకారభిరాలోకై సార్థయన్యై కృతోన్యలి అన్నారు. శ్రీ మహావిష్ణువు నారాయణమూర్తిగా ఈ సృష్టినంతటినీ చేసేసి లక్ష్మీదేవి వంక చూసి ఎలా ఉంది అంటే ఆవిడ శ్రియై సమస్త చిరతి విధాన వ్యసనం హరే. ఆవిడ ఇలా ఓసారి సృష్టి అంతటి వంక చూసి అందనుకోండి పొంగిపోతాడు. ఎంత పొంగిపోతాడంటేట కంచుక శతం అన్నారు. ఆయన కట్టుకున్న 100 కవచాలు పిట్లిపోతాయి, అంత పొంగిపోతాయట ఆవిడ అలా అంటే. ఒకవేళ ఆవిడ అలా చూసి సృష్టి వంక అందనుకోండి మళ్ళీ చేస్తానండి, మెరుగుదిద్దుతానండి. అందుకని అమ్మా నీ చూపుల చేత మేము సంతోషపడ్డం ఏమిటి, నీ భర్త శ్రీ మహావిష్ణువే పొంగిపోతాడు, అది శ్రీ. అందుకే శ్రీ పరమమంగళప్రదత్వం. ఇక దానికి స్పర్శ లేదు అసలు, అమంగళత్వపు స్పర్శ లేనిది ఏదో అది శ్రీ. అది శ్రీ సరణి ప్రవాహం అంతే. అందుకే శంకరుల సౌందర్యంలో శ్రీ సరణి అన్న మాట వాడుతూ ఉంటారు. అంత అద్భుతం అటువంటి తల్లి. ఆ తల్లి దొంగ చూపు చూసినా కూడా విష్ణువు మురిసిపోతాడు, అదో విచిత్రం. కనకధారలో శంకరాచార్యుల వారు అమ్మో అమ్మవారి చూపుల మీద నిజంగా అంత చిన్న వయసులో ఏమి కవిత్వం అంటే ఆ కనకధార. ముగ్ధా ముహుర్విదధతి వదనే పురారే ప్రేమత్రపా ప్రణిహితా నికతా కథాని మాలాదృశోర్మధుపరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అన్నారు. అప్పుడే పెళ్ళయింది ముగ్ధ. ఇంకా ఏదో 25 ఏళ్ళు కాపరం చేసేసిన ఆవిడ అనుకోండి, చాలా కాలంగా భర్తతో ఉంది, 25 ఏళ్ళు అయిపోయింది, రజతోత్సవం కూడా పూర్తయింది. అయిపోయిన ఆవిడైతే ఎంతమందిలో భర్త ఉన్నాయా అండి ఒకసారి ఇలా వస్తారా అంటుంది. ఇంకా కొత్తగా నిన్న రాత్రి పెళ్ళయింది, ఇవాళ దంపతులే, కానీ కొత్త కదూ అంత స్వతంత్రంగా వెళ్ళి ఏమంటే ఒకసారి ఇలా వస్తారా అనలేదు. కానీ అందరూ చుట్టూ కూర్చుని కొత్త పెళ్లి కొడుకుతో మాట్లాడుతున్నారు అనుకోండి, ఎవరో సంజ్ఞ చేసి అన్నారు అనుకోండి, చాలా బాగున్నాడే మీ ఆయన అని ఓసారి చూసుకోవాలని సంతోషం. ఇంకా నిన్న జీలకర్ర బెల్లం పెట్టినటువంటి జుత్తు ఇవాళ తలస్నానం ఇంకా పిల్లవాడు చేయలేదు, అందుకని కొంచెం జిగురు జిగురుగా ఉంది. నిన్ననే తను చేయి పెట్టింది జీలకర్ర బెల్లం. బొగ్గ చుక్క కొద్ది కొద్దిగా మరుగున పడుతూ అలాగే ఉంది. తెల్లగా మెరిసిపోతున్నాడు పెళ్లి కొడుకు, ఉంగరాల జుత్తు. ఓసారి చూడాలని ఉంది. చూస్తే ఇంతమంది ఉన్నారు, ఏమిటో మీ ఆయన అలా చూసుకుంటున్నావు అంటారు. చూడాలంటే బెంగ, చూడకుండా ఉండలేదు, ఆమెని ముగ్ధ అంటారు. ఇప్పుడు లక్ష్మీదేవి ముగ్ధ, విష్ణువుని చూడకుండా ఉండలేదు. చూస్తే ఒకళ్ళ ఇద్దరు పిల్లలు ఇంతమంది ఉన్నాం లోకాలన్నీ, అమ్మ అదేమిటమ్మా అలా చూస్తున్నావు అంటాం. అందుకని చూడకుండా ఉండలేక, స్వతంత్రించి చూడలేక ఆవిడేం చేస్తోందిట, అలా ఏదో చూస్తున్నట్టు చూస్తూ ఇలా చూసుకుంటూ అందుకే. ఇలా చూసుకుంటున్నప్పుడు ఆవిడ కోరిక ఏమిటంటే నేను ఆయన్ని చూశానని ఆయన చూసేయకూడదు సుమా. ఎందుకంటే ఆయన చూసేసాడు అనుకోండి నన్ను దొంగ చూపు చూస్తోందని కొంచెం సిగ్గేస్తుంది. ముగ్ధ కదా మరి. ఓ ఎక్కడ భావనలు అండి అసలు శంకర భగవత్పాదులకి.